అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ఆగినట్టేనా? పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేల చేరికలు భవిష్యత్తులో ఉండవా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవడం ఎందుకని హస్తం పార్టీ భావిస్తోందా? కొత్త సమస్య ఎందుకని అధిష్టానం భావిస్తోందా? ఇక వీటన్నిటికంటే భారీ స్కెచ్చే ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కొందరు పార్టీలో చేరడానికి ప్రయత్నించినా అధికార పార్టీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం సేఫ్గా ఉందని, కొత్త చేరికల జోలికి పార్టీ వెళ్లడం లేదా అన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తోంది. రెండు పార్టీల మధ్య తేడా ఏంటి అనే చర్చ ఎందుకు అనుకుంటున్నారో కానీ ప్రస్తుతానికి చేరికలపై కాంగ్రెస్లో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో బొటాబొటే మెజారిటీతో ప్రభుత్వం ఉందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కారును స్టేబుల్గా ఉంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్కి మద్దతుగా నిలబడుతోంది. దీంతో పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ సంఖ్యాబలం రీత్యా సేఫ్గానే ఉంది. కాబట్టి చేరికల జోలికి వెళ్లడం ఎందుకని పార్టీ భావిస్తోందా అనే చర్చ నడుస్తోంది. అయితే అధికార పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రావడంతో పార్టీలో కొంత తలనొప్పి మొదలైంది. అది జగిత్యాల నుంచి రచ్చ షురూ అయింది. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పెద్ద రచ్చే చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం దగ్గరికి పలు డిమాండ్లను పెడుతున్నారట. సొంత పార్టీలో నాయకులను కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే పదవులివ్వాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారట. ఇది పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా అన్ని పదవులు ఫిరాయించిన వారికి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న నేతలకి కూడా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వానికి డోకా లేకుండా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఎందుకనే భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చాలా రోజులుగా ఎమ్మెల్యేల చేరికల అంశం మీద పెద్దగా చర్చ జరగడం లేదట. అడపాదడపా పార్టీలో కొందరు నేతలు బీఆర్ఎస్ను ఇరుకును పెట్టే కామెంట్స్ చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు తమతో టచ్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చేరికల అంశం అనేది కొంత వ్యూహాత్మకంగా చేయాలనే ఆలోచన పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫార్ములా రేసు కేసులో అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం లేకపోలేదు. అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందిట. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ రాజకీయంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొనుంది. అదే టైంలో కాంగ్రెస్ కూడా రాజకీయ ఎత్తుగడను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అందులో భాగంగా టచ్లో ఉన్న వారిని చేర్చుకోవాలని చూస్తుంది అనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ఏదేమైనా రాజకీయాల్లో ఇవాల్టి వ్యూహం రేపు, రేపటి వ్యూహం ఎల్లుండి ఉండదు. సమయం సందర్భాన్ని బట్టి ఎత్తుగడలు సహజంగానే వేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ కూడా ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో ఎంతో అనుభవం కలిగుంది. దీంతో చేరికల వ్యవహారం సందర్భాన్ని బట్టి ముందడుగు వేసే ఆలోచన లేకపోలేదు.